గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జై సాయినాథ్ బాబా. సాయినాథుని యొక్క కృపా విశేషం చేత సాయిబాబా వారి యొక్క కథల్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగా మొట్టమొదట ఏ విధంగా మన యొక్క గ్రంథ రచయిత అని మనం చెప్పుకుంటున్నటువంటి అన్నాసాహెబ్ దబోల్కర్ వీరు ఏ విధంగా సాయిబాబా దగ్గరికి వచ్చారు అనేటువంటి ఘటనను చూస్తే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అన్నాసాహెబ్ దబోల్కర్ గారికి మంచి మిత్రులు ఎవరంటే నానాసాహెబ్ చందోర్కర్, కాకాసాహెబ్ దీక్షిత్. వీళ్ళిద్దరి యొక్క ప్రోద్బలం వీరిని సాయిబాబా వద్దకి తీసుకొస్తుంది. వీరు కూడా మంచి ఉన్నత పదవిలో ఉన్నటువంటి వారే, మ్యాజిస్ట్రేట్గా చేస్తున్నటువంటి వారు. అయితే ఒక సందర్భంలో నానాసాహెబ్ చందోర్కర్ చెప్తారు, నీవు షిరిడీలో ఉన్న సాయిబాబా దగ్గరికి వెళ్ళి వారి దర్శనం చేయి, ఆశీస్సులు తీసుకో, జీవితంలో పరమ ఉన్నత స్థితికి వస్తావు. అసలు వారి దర్శన భాగ్యమే పరమ ఉత్కృష్టం. అటువంటి మహనీయుడు భూమి మీద నడయాడా అని నువ్వే ఆశ్చర్యపోతావు. వారి దర్శనం చేతనే నీ యొక్క మనసు శాంతిస్తుంది, ఆనందం వస్తుంది. కాబట్టి స్నేహితులు కాబట్టి సలహా ఇచ్చాడు. అలాగే కాకాసాహెబ్ దీక్షిత్ గారు కూడా ఈయనకి మంచి భక్తుడే, చూడండి, మంచి స్నేహితుడు. వీళ్ళిద్దరూ కూడా బాబాకి అఖండమైనటువంటి భక్తులు. వీళ్ళిద్దరికి ఎన్నో అనుభవాలు ఉన్నాయి సాయిబాబా దగ్గర. సరే, నానాసాహెబ్ చందోర్కర్ వెళ్ళమంటాడు. సరే, నానాసాహెబ్ చందోర్కర్ అన్నాసాహెబ్ దబోల్కర్ని బాబా దర్శనానికి వెళ్ళమంటారు. సరే అంటాడు. వెళ్దామని ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఒక సంఘటన జరుగుతుంది. అన్నాసాహెబ్ దబోల్కర్ గారి యొక్క మంచి ఇంకొక మిత్రుడు ఉంటాడు. ఆ మిత్రుడికి ఒక కుమారుడు. ఆ కుమారుడు చాలా ఆరోగ్యంగా ఉన్న పిల్లవాడే అకస్మాత్తుగా ఎందుకు జ్వరం వస్తుంది. మంచి బలం కలిగినటువంటి పిల్లవాడు, దృఢంగా ఉండేటువంటి పిల్లవాడు. జ్వరాలు వస్తాయి సహజంగా ఎవరికైనా. అలా జ్వరం వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలియదు. పైగా వాళ్ళేమీ మామూలుగా స్లమ్లో అట్లా ఉన్నారంటే పోనీ ఏదో వచ్చింది అనుకోవచ్చు, అట్లా ఏం కాదు. దే ఆర్ లివింగ్ ఇన్ ఏ గుడ్ ఎన్వైర్న్మెంట్. ఆ ఎన్వైర్న్మెంట్ కూడా చాలా బాగుంది. అయినా సరే అతనికి జ్వరం వస్తుంది, ఆ బాబుకి. వస్తే వీళ్ళు ఇక మందులు వైద్యం అంతా చేయిస్తారు, దేవీ దేవతలను మొక్కుకుంటారు. కానీ పరిస్థితి విషమిస్తూ ఉంటుంది. విషమించడంతో ఏం చేస్తారు, వారి యొక్క గురువు గారు ఒక ఆయన ఉన్నారు. ఆ గురువు గారిని తీసుకొచ్చి ఈ బాబు దగ్గర కూర్చోబెడతారు. మీరన్నా ఏదన్నా చేయండి, పిల్లాడి పరిస్థితి మాకు చాలా ఆందోళనకరంగా ఉంది అని చెప్పి కూర్చోబెడతారు. ఇవన్నీ చేస్తారు. పాపం చేసినప్పటికీ కూడా ఆ పిల్లవాడు చనిపోతాడు. ఇది చాలా ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం. ఒకటి, ఇది మనకి చాలా సహజంగా మనకి చాలామంది విషయాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏమొస్తుంది మనసులో ఎవరికైనా సరే, అదేమిటి అసలు మొట్టమొదటి పిల్లాడా ఆరోగ్యంగా ఉన్నాడు, ఉన్నట్టుండి జ్వరం రావటం, జ్వరం వస్తే ప్రాణం పోతుందా, ఏదో మందులు వేసుకుంటాడు తగ్గుతుంది, పైగా దేవీ దేవతలందరినీ పూజ చేశాడు, స్వయంగా గురువు గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు, ఇన్ని చేసినా కూడా పిల్లవాడు మరణించాడు అని చెప్పంగానే అందున బాగా చేతికొచ్చిన పిల్లవాడు, బాగా బలంగా ఉన్న పిల్లవాడు కొడుకుపోతే ఎంత బాధ ఉంటుందని చాలా కుంగిపోతాడు. ఇదంతా గమనిస్తాడు అన్నాసాహెబ్ దబోల్కర్. వారి పేరే హేమాత్ పంత్ అని అంటారు. అంటే చాలామందికి చదివి ఉంటారు కాబట్టి హేమాత్ పంత్ అనే నామం చాలా ప్రసిద్ధమైంది. అది ఎట్లా వచ్చిందో మనం తర్వాత చూద్దాం. అసలు వారి పేరు యాక్చువల్గా అన్నాసాహెబ్ దబోల్కర్. కాబట్టి అతను ఇదంతా చూసి కుంగిపోతాడు, కదిలిపోతాడు. ఎవరికైనా సహజంగా ఏమవుతుందండి, అనేక ప్రశ్నలు వస్తాయి మన మనసులోనే. అరే ఇదేమిట్రా, మనం ఇంత చేసినా మనకే సహజంగా మనకు అనిపిస్తుంది. చూడండి, ఎవరన్నా ఇట్లా టూర్ వెళ్తుంటారు, ఏదన్నా యాత్రకు వెళ్తుంటారు, యాత్రకు వెళ్ళిన సందర్భాల్లో యాక్సిడెంట్స్ అవుతుంటాయి, యాక్సిడెంట్ మరణిస్తూ ఉంటారు. వారిని చూడంగానే మనకేమనిపిస్తుంది, ఇటువంటి వార్త వినంగానే, అరే వీళ్ళు వెళ్తుందే దేవుడి దగ్గరికి కదా, మరి దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు చనిపోతే ఇక ఆయన దగ్గరికి వెళ్ళి ఏంటి ప్రయోజనం, ఆయన దగ్గర వెళ్ళే వాళ్ళని మీరు రక్షించరా, ఇట్లాంటివి సహజంగా ప్రతి మానవుడికి అనేక సందేహాలు వస్తాయి, ప్రశ్నలు వస్తాయి, ఒక రకమైనటువంటి సందేహం కూడా వస్తుంది, అనుమానం కూడా వస్తుంది. ఏమో ఇదంతా నిజమేనా, మన పిచ్చేమో,
మనం వెళ్తున్నా కూడా రక్షించలేని భగవంతుడితో మనకేంటి ప్రయోజనం? ఇవన్నీ కూడా సహజంగా ఎవరికైనా వస్తాయండి. ఎందుకు ఈ మధ్యకాలంలో కూడా మన తిరుపతిలో వెళ్తుంటే ఒక పిల్లని ఆ సింహం పులి తీసుకొని పోయి చంపేయటం ఇదంతా కూడా మనసు కలిచివేస్తుంది. అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలండి. ఏదైనా మనం విషయాన్ని తెలుసుకోవాలంటే తొందరగా మనకున్న ఉద్దేశంతో మనం కనుక చూసినట్టయితే మనకు అర్థం కాదు. ఎందుకంటే మనం సగటు మనుషులం. మనకి జీవితంలో ఉన్న సమస్యల్ని అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది. వాటితో పోరాటం సాగిస్తూ ఉంటాం. ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో మనకు తెలియదు. అందుకోసమే ఎవరు చెప్పినా వినే ప్రయత్నం చేస్తాం. ఎందుకని? అదేమన్నా మనకు ఉపయోగపడుతుందేమో అని. అట్లాంటిది మన ఈ చిన్న మెదడికి దాని యొక్క వాస్తవిక స్వరూపం చూడటం మనకి అర్థం కాదు, తెలియదు. కాబట్టి ఏం చేస్తామంటే అర్థం కాకపోవటం కన్నా కూడా మనం అపోహపడతామండి. ఏం అపోహపడతాం? సరే, ఎవరినన్నా అడిగితే ఏమంటే కర్మ కదండి, కర్మ అనుభవించాలి అని చెప్తారు. సరేనండి, కర్మ అనుభవించేటప్పుడు ఇంకా మనకి వీళ్ళతో ఏం పని? మనకేదో ప్రయోజనం ఉంది కదా వీళ్ళ దగ్గరికి వెళ్ళేది. దైవం దగ్గరకు కానీ గురువు దగ్గర కానీ దేనికి పోతాం? వెంటనే ఆ ప్రశ్న వస్తుంది. ఈ ప్రశ్నలన్నీ అన్నా సాహెబ్ దబుల్కి వచ్చాయి. మనకి ఎలా వచ్చాయి ఆయనకి వచ్చాయి, ఎవరికైనా వస్తాయి. అట్లా ఇంత చేసి, ఇంత పూజ చేసి, ఇంత కష్టపడి ఇవన్నీ చేస్తుంటే మన కష్టానికి అడ్డుపడినప్పుడు మనకి వీళ్ళతో ఏం పని? భగవంతుడితో కానీ గురువుతో కానీ ఏం పని? మరి గురువు కూర్చున్నా కూడా చచ్చిపోయాడు కదా పిల్లాడు. ఇది పెద్ద ప్రశ్న అండి. కానీ తొందరగా మన కంక్లూజన్కి వెళ్తే ఏం తెలియదు. అందుకోసం దీనికి ఒక స్థాయి జ్ఞానం అవసరం అండి. అంటే విషయ పరిజ్ఞానం మనకు కావాలి. అసలు ఎట్లా పనిచేస్తుంది ఈ వ్యవస్థ అనేది పూర్తిగా కాకపోయినా పూర్తిగా తెలియటం అసంభవం ఆల్మోస్ట్. దీని యొక్క కొంత విషయం అనేది తెలియాలి మనకి. ఒకటి అనుగ్రహము, రెండు ప్రారబ్ధము. అంటే ఏది జరగవలసి ఉన్నదో ఈ రెండు ఎప్పుడూ ఉంటాయి. అనుగ్రహం ఉంటుంది, ప్రారబ్ధం ఉంటుంది. ఇప్పుడు బిడ్డ అనారోగ్యంతో చనిపోయాడు, అది ప్రారబ్ధం. గురువుగారు రక్షించలేదు అని అంటే మనం చూడండి, గురువు యొక్క అనుగ్రహం యొక్క ప్రాధాన్యత మనకు తెలిస్తే విషయం అర్థమవుతుంది. ఈ కారణం చేత ఏం చేశారంటే అన్నా సాహెబ్ దబోల్కర్, ఎందుకంటే మనకు టైం వేస్ట్, అంత దూరం పోవటం ఎందుకు, వాళ్ళ దర్శనానికి పోవటం ఎందుకు, అక్కడ లైన్లో నిలబడటం ఎందుకు, ఈ తోపులాట ఎందుకు, డబ్బు ఖర్చు ఎందుకు, ఇంత శ్రమ ఎందుకు? వై ఆల్ దిస్? బికాస్ ఎనీహౌ ఇట్ ఇస్ నాట్ హ్యాపెనింగ్. నేను అనుకున్నట్టుగా ఎలాగ జరగట్లేదు కదా అని మరి చాలామంది నిజం చెప్పాలంటే నాస్తికులైన వాళ్ళందరూ కూడా ఇదే కారణం చేత అయ్యారు. ఎందుకంటే నేను కొంతమంది నాస్తికులు వాళ్ళు ఎట్లా నాస్తికులు అయ్యారు అనేది విన్నా. ఇంకా దారుణం ఏంటంటే వాళ్ళు చాలా చిన్న విషయాలు అర్థం కాక వాళ్ళు నాస్తికులుగా మారినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం వెంటనే కంక్లూజన్లకు దూకకుండా అసలు వాస్తవ పరిస్థితిని మనం అర్థం చేసుకుంటే తెలుస్తుందండి. ప్రారబ్ధం ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది. ప్రారబ్ధం అంటే ఏంటి? వస్తుంటాయి, పోతుంటాయి, అది ప్రారబ్ధం. గురువు మనం ఏమనుకుంటామంటే ఆ ప్రారబ్ధాన్ని ఆల్టర్ చేయాలి కదా గురువు, ఆ ప్రారబ్ధాన్ని ఆపాలి కదా. అంటే ఆ ప్రారబ్ధంలో కూడా మనకి సుఖం వచ్చేది కాదు, మనకి ఏది కష్టం కలిగిస్తుందో అది ఆపాలి కదా అని మన ప్రశ్న. అది ఆపడం కోసమే మనం గురువుల దగ్గరికి పోతాం, దైవం దగ్గరికి పోతాం. మనకున్న ఉద్దేశం ఉండేది, మనం వెళ్ళే ఉద్దేశం అది వాస్తవంగా అందరికీ తెలిసిందే. కానీ అది వాస్తవం కాదు. కాబట్టే కృష్ణుడు ఉన్నా కురుక్షేత్రం జరిగింది. పరమ జ్ఞాని అయినా రాసకురుపు వచ్చింది రమణ మహర్షి గారికి. మహాభక్తుడు అపర కాళీ స్వరూపంగా ఉన్నటువంటి రామకృష్ణ పరమహంసకి కూడా గొంతులో ఇబ్బంది కలిగింది. సాయిబాబా సాక్షాత్తు భగవత్ స్వరూపమైనా సరే వారి చివరి రోజుల్లో శరీరం కాస్త అనారోగ్యానికి గురవటం జరిగింది. మరి ఇప్పుడు వాళ్ళకే ఇప్పుడు రామచంద్రమూర్తి ఉన్నారు, ఆయన ఎన్ని కష్టాలు పడ్డారండి. రామచంద్రమూర్తి జీవితం అంతా సుఖమయమా? మరి ఆయన మనం భగవంతుడిగా పూజ చేస్తున్నాం కదా. ఇక కృష్ణ పరమాత్మను తీసుకోండి, ఇక ఆయన మీద దాడులు, హత్యా ప్రయత్నాలు ఒకటేంటి ఎన్నో జరిగాయి ఆయన దగ్గర. మరి ఆయన సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం అని చెప్తున్నామే. కృష్ణుని ఇంకా పూర్ణావతారం అని మేము చెప్తాం. మనం ఏంటి ఇక్కడ మనకు జరిగింది ఓకే, మరి వాళ్ళకే జరిగిందే. వాట్ ఈస్ ద లాజిక్? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఆల్ దీస్ యాక్టివిటీస్? భగవంతుని పూజ చేయడం కానివ్వండి, గురువుని సేవించడం కానీ, ఎందుకు ఇదంతా కూడా మన కర్మ మనం అనుభవిస్తున్నప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు కదా అని మనకి తీసేస్తారు చాలామంది తేలిగ్గా. దాని ప్రయోజనం అసలు తెలియక. అదేంటంటే గురువు యొక్క అనుగ్రహం కానీ భగవద్ అనుగ్రహం యొక్క లక్షణం ఏంటో తెలుసా అండి? చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి.
మన ప్రారంధం ఎట్లా ఉన్నా సరే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అసలు ఈ విషయం తెలియకపోతే మనం భక్తిలో ముందుకు పోలేం, గురువుల్ని ఆశ్రయించి దండుగా. ఎందుకంటే ఒకటి తేడా వచ్చేస్తే మనం పక్కకు వస్తాం. వీటి ప్రయోజనం అంటే చెప్తున్నా. శాస్త్రమన్నా, గురువన్నా, భగవంతుడన్నా, ఈ శాస్త్రం అనేది చాలా వైడ్ రేంజ్లో వాడతాం. అన్నిటినీ శాస్త్రం అంటానికి వీలేదండి. శాస్త్రం అంటే నీకు ఆనందాన్ని కలిగించేది మాత్రమే శాస్త్రం. అది పర్ఫెక్ట్గా చెప్పాలంటే ఉపనిషత్తులు మాత్రమే, ఫినిష్, అంతే. ఎందుకంటే మిగతా వాటికి వచ్చేసరికి దాన్ని అర్థం చెప్పడానికి పోయి ఇవి అపార్థంలో పడ్డాయి. జరిగింది అది మనకు సమాజంలో. ఎందుకంటే డైరెక్ట్గా అర్థం చేసుకుంటే అయిపోయింది కదండి. ఉపనిషత్ ఈజ్ ఎ సైన్స్, ఇట్స్ ఎ డైరెక్ట్ సైన్స్. నన్ను అడిగితే దాన్ని అర్థం చేసుకోవడం చాలా తేలిక. మళ్ళీ వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి పురాణాలు వచ్చి, ఉప పురాణాలు వచ్చి, వీటిల్లో కథలు అర్థం కాక నానా గందరగోళమైన పరిస్థితి మన సమాజంలో చూస్తూ ఉన్నాం. ఇది అసలు విషయం, గ్రౌండ్ రియాలిటీ ఇది. మరి ఉపనిషత్తు డైరెక్ట్గా కనుక మనం అర్థం చేసుకోగలిగితే కష్టం కాదండి. కష్టం అని చెప్తారు, నేను దానికి నాకు అట్లా అనిపించలేదు. నాకు ఈ పురాణాల కన్నా కూడా ఉపనిషత్తు చాలా తేలిగ్గా ఉంది. ఇట్స్ స్ట్రైట్ ఫార్వర్డ్. అర్థం చేసుకోవాలని మనసు ఉన్నట్టయితే. ఇప్పుడు అర్థమవుతుంది కదండి. ప్రారంధం వచ్చిపోతూ ఉంటాయి, లెట్ ఇట్ గో. కానీ ఈ గురువు యొక్క ఉపయోగం కానివ్వండి, భగవద్ అనుగ్రహం వల్ల కానీ, భగవత్ ఉపాసన వల్ల కానీ, శాస్త్రం అర్థం కావటం వల్ల, అంటే వెరసి ఇవన్నీ ఏంటి అంటే నీకు సరి అయినటువంటి దృష్టిని ఇస్తాయి. దానినే మనం జ్ఞానము అంటాం. క్లారిటీ ఇంగ్లీష్లో, జ్ఞానము తెలుగులో. యు నో వాట్ ఈజ్ వాట్, వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఇది కనుక అర్థమైందనుకోండి, మీకు అసలు దుఃఖమే ఉండదు. ఐ గ్యారంటీ, నేను గ్యారంటీ ఇవ్వటండి, మీకే తెలిసిపోతుంది. మొదలైన మరుక్షణమే మీకు తెలుస్తుంది. ఏంటది? వాట్ ఈజ్ వాట్ అనే జ్ఞానం వస్తే గురువు అనుగ్రహం వల్ల రావచ్చు, భగవద్ అనుగ్రహం వల్ల గురువు లభిస్తాడు, గురువు అనుగ్రహం వల్ల శాస్త్రం అర్థమవుతుంది. ఇది కనుక మీకు అర్థమైందనుకోండి, బయట ప్రపంచం ఎట్లన్నా ఉండనివ్వండి, ఇది పర్ఫెక్ట్ అండి. ఎందుకో చెప్పమంటారా? వాళ్ళ జీవితాల్లో కూడా అనేక సమస్యలు ఏమున్నా కూడా వాళ్ళకి ఆ క్లారిటీ ఉంది, ఆ జ్ఞానం ఉంది. కాబట్టి వాళ్ళు ఎక్కడా కూడా దుఃఖపడలేదు. మీరు అలా చెప్తారండి వాళ్ళు దుఃఖపడలేదు. వాళ్ళు మళ్ళా కంప్లైంట్ చేయలేదు కదా. కృష్ణుడు చూడండి, ఎప్పుడు చూసినా హ్యాపీగా ఉన్నాడు. ఆయన చుట్టూ 1000 సమస్యలు ఉన్నాయి. ఈ రాములు వారు చెప్పే పనేది, ఆయన 3 సమస్యలు ఉన్నాయి. ఆయన ఎక్కడ డిస్ట్రెస్ అయినట్టు కానీ, బాధపడినట్టుగా కానీ ఎక్కడా కనిపించదు. అలాగే ఏ మహాత్ముడు అలా పడలా. అంతేనా? ఏ భక్తుడు పడలేదండి. దివ్యమైన ఆనందంలో ఉన్నారు. వాళ్ళ చుట్టూ 1000,00,000 సమస్యలు ఉన్నాయి. తుకారాం గారి జీవితం తీసుకోండి, అన్ని సమస్యల వలయమే. అలాగే మీరు ఏ భక్తుని, రామదాసుని, ఎవరిని తీసుకోండి, మనకేమో కష్టం కనిపిస్తుంది. ఇది ఇంకో క్వశ్చన్ వస్తుంది మన జీవితంలో, సమాజంలో. ఏమండి మరి భక్తి అంటారు, దానివల్ల ఏం సుఖం అండి, భక్తులంతా కష్టపడ్డారు కదా అని చెప్తారు. అది నీ అజ్ఞానం నాయన. వాళ్ళు ఎప్పుడైనా చెప్పారో నాకు కష్టంగా ఉందని? వాళ్ళకి కష్టంగా ఉంటే ఎందుకు చేస్తారంటే వాళ్ళు మాత్రం తెలివి తక్కువ వాళ్ళ. దురదృష్టం ఏంటంటే మనకి కష్టంగా కనిపిస్తున్నది. ఎందుకని? మనకి ఆ దృష్టి లేదు, మనకు ఆ అనుభవం లేదు, మనకు దాని విషయం తెలియదు. అర్థమవుతుందండి? ఇది చాలా ఇంపార్టెంట్. ఇది తెలియక సమాజం పెడదవ పట్టిపోతుంది. అర్థం కాక ఇష్టం వచ్చినట్టు అపార్థం చేసుకుని కష్టపడుతున్నాడు. సింపుల్గా చెప్పాలంటే జనన మరణాలు దైవాధీనం, లాభ నష్టాలు కర్మని బట్టే ఉంటాయి. కానీ వీటిని ఆల్టర్ చేయొచ్చు, చేయకపోవచ్చు. అట్లయితే ఈ కర్మలో వాళ్ళు ఏమి ఇంటర్వ్యూని కారా అంటే జనరల్గా కారండి. అవసరమైన చోట ఆపుతారు. బాబానే చెప్పారు స్వయంగా, అవసరమైతే నా బిడ్డల్ని నేను 4 చేతుల అడ్డు వేసి కాపాడుతాను, వారి కోరికలు తీర్చడానికి నేను వచ్చాను అని చెప్పారండి. ఏం కోరికలు? మనం అడిగిన కోరికలన్నీ కాదండి. మళ్ళీ ఎక్కడ పొరపాటు పడతారు. సాయిబాబాని దయచేసి కోరికలు తీర్చే మిషన్ కింద చూడకండి. అది చాలా లో లెవెల్లో సాయిబాబాని చూడటం. ఇంకా జాగ్రత్తగా అర్థం చేసుకున్నా కూడా ఎన్ని కోరికలు తీరినా అక్కడ ఒరిగేది లేదు, ఏమీ లేదు. ఈ మాట చెప్తే ఎవరికి ఇష్టం ఉండదు. ఎందుకంటే మనం నమ్మున్న బలంగా ఈ కోరిక తీరితే నాకు సుఖం వస్తుంది. మన ఎక్స్పీరియన్స్ని కూడా తోసేస్తున్నాం. ఇప్పుడు అర్థమైంది అనుకుంటే అందరికీ, గురువు యొక్క అనుగ్రహం వల్ల, భగవద్ అనుగ్రహం వల్ల, శాస్త్ర జ్ఞానం వల్ల వరసి మనకి జ్ఞానం రావటం వల్ల, క్లారిటీ రావటం వల్ల ప్రయోజనం ఏంటంటే ఎట్టి కష్టం ఉన్నా కూడా ఆ కష్టము తాలూకా ఇబ్బంది నువ్వు పడకుండా హాయిగా నడిచిపోతూ ఉంటావు. అంటే వర్షంలో ఉన్న కారులో పోతూ ఉంటావు. నష్టం అంటే ఉదాహరణ.
ఇది తెలుసుకోకుండా మనలాగే హేమాత్ పంత్ కూడా, అన్నాసాహెబ్ దబల్కర్ కూడా ఏం చూసేది సాయిబాబా అని, దీనివల్ల ప్రయోజనం ఏంటి, ఆ పిల్లాడు చచ్చిపోయాడు కదా, గురువు ఉండి కూడా రక్షించలేనప్పుడు ఇంకా మనం వెళ్ళటం వేస్ట్ అనే భావంతో షిరిడి వెళ్ళటం అనవసరాన్ని మానేశాడు. సరే, నానాసాహెబ్ చంద్రకర్ గారు ఆ మార్గంలో వెళ్తున్నారు. వెళ్తూ ఇంకా టైం ఉంది ట్రైన్ క్యాచ్ చేయడానికి. అన్నాసాహెబ్ దబల్కర్ని పిలిపిస్తాడు. మిత్రుడు కదా, కలిసిపోదాం, గంట టైం ఉంది నేను. సరే, వీళ్ళిద్దరు సంభాషణలో చెప్తాడు, షిరిడి ఎందుకని వెళ్ళలేదు ఇంకా అంటే, వెళ్దాం చూస్తున్నాను అని దాన్ని మభ్యపెట్టకుండా చెప్తాడు. మరి చూడు, మా ఫ్రెండ్ పిల్లాడికి ఇలా అయింది కదా, అందరిని పెట్టాడు, దగ్గర పెట్టాడు, గురువే వచ్చి కూర్చున్నాడు, ఆ పిల్లాడు బ్రతకలేదు, ఇంకా ఏంటి ప్రయోజనం గురువు వల్ల, ఎందుకో వృద్ధాశ్రమం అనిపించింది, నాకు ఇష్టం లేదు, నేను ఎందుకని వెళ్ళదలుచుకోవట్లేదు, నాకు ఇష్టం లేదని చెప్పాడు. అప్పుడు చూడండి, అనుభవం ఉన్నటువంటి నానాసాహెబ్ చంద్రకర్ క్లారిటీ ఇస్తాడు. నీ మనసుకి నా బుద్ధికి అది అర్థమయ్యే విషయం కాదు, పిచ్చి పిచ్చి ఆలోచనలను పక్కన పెట్టు, నువ్వు వెళ్ళి ముందు ఆ మహాత్ముని దర్శనం చేయి, తర్వాత నీకే తెలుస్తుంది, తర్వాత నువ్వే చెప్పు అని కాస్త కన్విన్సింగ్గా చెప్తాడు. ఇతను కన్విన్స్ అవుతాడు అన్నాసాహెబ్ దబల్కర్. ఇక మనసు నిశ్చయం చేసుకుంటాడు. అంటే బాబా భక్తుడైనటువంటి నానాసాహెబ్ చంద్రకర్ చెప్పే విధం అంత గొప్పగా ఉంది బాబా గురించి. నిజంగా బాబా గురించి వింటే ఎట్టి వాడికైనా మనసు కదిలిపోతుంది, మనసు కరిగిపోతుంది, మనసు ఆనందపడుతుంది. వారి యొక్క కథలు వింటేనే మనకి చాలా భరోసా వస్తుంది. వారి దర్శనం చేస్తే ఇంకా అద్భుతం. కలియుగంలో సాయిబాబా ప్రత్యక్ష భగవత్ అవతారం, అందులో ఏ సందేహం లేదు. అది మనం శాస్త్ర ప్రమాణంగానే చూడొచ్చు, అదేం మన నమ్మకం కాదు, మనకి ఇష్టమని మనం అలా అనుకోక్కర్లా. మొదట ఎవరైనా సరే ఇష్టమని చేస్తారు, కానీ విషయం తెలిసిన తర్వాత, ఆ క్లారిటీ వచ్చిన తర్వాత, జ్ఞానం వచ్చిన తర్వాత తెలుస్తుంది, ఓ పరమాత్మ అంటే సాయిబాబా లాగా ఉంటారా, అసలు సాయిబాబా అంటే ఎవరు అనేది మనకి అర్థమవుతుంది. దానికి కొంత సమయం పడుతుంది, బాబా యొక్క అనుగ్రహం ఉండాలి, దానికి మన యొక్క భక్తి శ్రద్ధలు కూడా చాలా ప్రధానంగా ఉండాలి. కాబట్టి వెంటనే తను నిర్ణయించుకొని చివరికి హేమాత్ పంత్ షిరిడి వస్తారు. రాగానే అక్కడ ఉన్నటువంటి కాకాసాహెబ్ దీక్షిత్ని కలుసుకొని చాలా ఆనందిస్తారు. సాయిబాబా వారి యొక్క భక్తుడు వెంటనే వచ్చి, సాయిబాబా వాడ దగ్గర ఉన్నారు, వెళ్ళి మీరు వారి దర్శనం చేసుకోండి అని చెప్తాడు. ఎవరది అంటే తాత్యా సాహెబ్ నూల్కర్. ఈయన కూడా చాలా గొప్ప భక్తుడండి, పండరిపురం నుంచి వస్తారు, బాబా దగ్గరే ఉంటారు. చివరికి బాబా దగ్గర ఉన్నప్పుడే ఆయన బాబాలో ఐక్యం అవటం కూడా జరుగుతుంది. వారి విషయంలోనే సాయిబాబా చెప్తారు, మన తాత్యాబా వెళ్ళిపోయిన తర్వాత మనం మాత్రం ఉండి ఏం చేస్తాం, మనం కూడా వెళ్తే పోతుంది కదా అని చెప్తారు. అంటే అంతటి మహాభక్తుడు తాత్యా సాహెబ్ నూల్కర్. వాస్తవానికి ఇంకో విషయం కూడా గుర్తు చేయాలి, తాత్యా సాహెబ్ నూల్కర్ చేతే మొట్టమొదట గురు పౌర్ణమి చేసుకోవాలని గుర్తు చేసి, అక్కడ ద్వారకామాయిలో ఉన్నటువంటి ధునికి సమీపంలో ఉన్న ఒక స్తంభానికి పూజ చేయిస్తారండి సాయిబాబా. అసలు సచ్చరిత్ర, బాబా జీవిత చరిత్ర మొత్తంలో బాబా నీవు జరుపుకోవలసినది ఒకే ఒక ఉత్సవం, ఒకే ఒక పండుగ, అంటే నువ్వు చేయవలసిన ధర్మం అది ఏమిటి, గురు పూర్ణిమ రోజు గురువుని పూజించటం, అర్చించటం, వారి కృతజ్ఞత చెప్పుకోవటం. అది లేనప్పుడు మిగతాదంతా వృధా అనేటువంటి భావం సాయిబాబాకి చాలా గట్టిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో తాత్యా సాహెబ్ నూల్కర్ చేత మొట్టమొదట గురు పౌర్ణమి రోజు, అంటే గురువుని అర్చించాలి వాళ్ళని చెప్తే ఏం చేస్తారు, ఈయన పూజలో అన్నీ తీసుకొని వెళ్ళి పూజా పళ్ళలో కుంకుమ, పసుపు, అగరబత్తులు, కొబ్బరికాయ, ఈ పూజా సామాగ్రి అంతా తీసుకొని వెళ్తాడు సాయిబాబాని పూజ చేద్దామని. బాబా చెప్తారు, నన్ను కాదు పూజ చేయాల్సింది, ఆ స్తంభాన్ని పూజ చేయని చెప్తారు. ఇది చాలా గొప్ప విషయం. అయితే ఆ సందర్భానుసారం తాత్యా సాహెబ్ నూల్కర్ గారి గురించి వచ్చింది కాబట్టి ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు. ఎందుకంటే సాయి భక్తులందరికీ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, తదనుగుణంగా వాళ్ళు జీవించాల్సిన అవసరం ఉంది. గురువుకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఇంత అంత కాదండి. అయితే బాబా తనని పూజ చేయకుండా మరి స్తంభాన్ని ఎందుకు పూజ చేయమన్నారు అంటే, అక్కడ గురువు అంటే ఒక వ్యక్తి కాదండి. ఇప్పుడు మరి సాయిబాబానే గురువు అనుకున్నాం అనుకోండి, మరి ఇప్పుడు ఆ శరీరం లేదు కదా, 1918లో మహాసమాధి అయింది కదా, మహాసమాధి మందిరం ఉంది కదా మనకి. కాబట్టి గురువు అనేది వ్యక్తి కాదు, అది ఒక శక్తి, అది జ్ఞానశక్తి,
అది స్తంభంలాగా ఎప్పుడూ అలా చరాచర జగత్తు ఉన్నంతకాలం జగత్తు పోయినా కూడా ఉండేటువంటి శక్తే ఆ గురుస్వరూపం. అంటే ఈశ్వర స్వరూపమే గురుస్వరూపం అండి, ఇది అర్థం. అయితే మనం ఆ నిరాకార స్వరూపంలో ఉన్నటువంటి ఈశ్వరుని చూడలేం కాబట్టి బాబా స్తంభానికి పూజ్యమన్నారు. ఇంకా గొప్ప విషయం ఏంటి తెలుసా అండి, బాబా ఒక సందర్భంలో అంటారు, రే ఆ పూచిక పుల్లనైనా సరే, అంటే ఒక గడ్డిపోచనైనా సరే గురువుగా కనుక నువ్వు విశ్వసించినట్లయితే నువ్వు గమ్యం చేరతావు అని చెప్పారు. ఎంత ఆశ్చర్యంగా ఉంది చూడండి. అంటే అక్కడ నీ విశ్వాసం చాలా ప్రధానమని అర్థం. అంటే నిజంగా ఏదో గోడను దాన్ని నమ్మమని కాదు, నీ విశ్వాసం చాలా ప్రధానం. ఆ విశ్వాసం ఉన్నట్లయితే నీకు బోధ చేయగలిగినటువంటి గురువు లభించినప్పుడు నీవు దాన్ని చక్కగా గ్రహించి వెంటనే జ్ఞానాన్ని పొంది ఆ ఆనందంలో జీవించి తరిస్తావు అనేటువంటి ఉద్దేశం సాయిబాబా వారు చెప్పినటువంటిది. కాబట్టి సాయి సచ్చరిత్ర మొత్తం కూడా మనకి అనేక రకాలైనటువంటి కథల రూపంలో. ఇంకోటి చూడండి, సాయిబాబా ఏవైనా బోధ చేశారా డైరెక్ట్గా అంటే చాలా తక్కువ అండి, చాలా తక్కువగా ఇలా చేయి ఇలా చేయొద్దని చెప్పేవారు. కానీ 100కి 99% బాబావారి బోధంతా కూడా పారబుల్స్లో ఉండేది. అంటే కథల రూపంలో, కథలంటే నీతి కథల రూపంలో ఉండేటువంటిది. అంటే మనకి మన తాతయ్య గారండి పెద్దవాళ్ళు కథలు చెప్తారు. ఆ కథ ఎందుకు చెప్తారు మనకి? ఆ కథలో ఒక నీతి ఉంటుంది. ఇది చేయొచ్చు, ఇలా చేయకూడదు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండకూడదు అనేది మనకు డైరెక్ట్గా చెప్తే మనం వినం, మనకు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా చేయకూడదు, ఎందుకు చేయకూడదు, నాకు ఇష్టం చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఒక కథలాగా చెప్పి చేసినట్లయితే, ఇప్పుడు చూడండి మనం అన్నాసాహెబ్ దబుల్కర్ గారి కథ చూసాం. అన్నాసాహెబ్ అది కథ కాదు, వాస్తవంగా జరిగిందే. ఆ వాస్తవిక కథలో మనకు అర్థమవుతున్న ఒక అద్భుత పరమ సత్యం ఏంటి అంటే, మనం ఆశించడం కాదండి. మనం ఆశించింది వచ్చినా మనమే సుఖంగా లేము ఇంతవరకు. ఈ చిన్న సత్యాన్ని మనం చూడలేము. మనం ఎన్నో ఆశించాం, ఎన్నో వచ్చాయి, మనం అనుకున్న వాటికన్నా ఎక్కువే వచ్చాయి కొన్ని సందర్భాల్లో. ఆర్ వి హ్యాపీ? నో, వీఆర్ నాట్ కదా. సో గురువు తాను ఇవ్వదలిచింది ఏమిటి? తాను ఇవ్వదలిచింది గురువు వస్తువులా? మనం ఏంటంటే వస్తుపరంగా చూస్తాం. గురువు ఇచ్చేటువంటిది ఒక దివ్యమైనటువంటి స్థాయి అండి. అది ఆ అనంతతత్వ ఆనందానికి తీసుకెళ్లేటువంటి నౌక. ఆ నౌకలో కూర్చోబెడతారు సాయిబాబా. అది పెట్టినప్పుడు ఈ కోరికలు తీర్చే వచ్చే ఆనందం చాలా అల్పమైనటువంటిది, అది దివ్యమైనటువంటిది, పరమశాంతిగా ఉంటాం, ఎప్పుడు ఉంటాం. కాబట్టి తాత్యా సాహెబ్ నూల్కర్ ద్వారా సాయిబాబా మనకి చెప్పి చేయించినటువంటిది గురువు యొక్క పూజ. ఆ గురువు వ్యక్తే కావక్కర్లేదు, అక్కడ ప్రధానమైంది మన విశ్వాసం. ఆ విశ్వాసం ఉన్నప్పుడు, ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో నీకు ఆ పరమ గురువు బోధ చేసినప్పుడు, ఇంకోటి తెలుసా అండి, గురువు ఎక్కడో బయట ఉండరండి, మన హృదయంలో మనకి ఆ భక్తి, విశ్వాసం, శ్రద్ధ. బాబా అడిగారు కదా 2 శ్రద్ధ సబూరిని. ఆ శ్రద్ధ మనకి ఎప్పుడు జనిస్తుందో సహజంగా అదే మనకి దారి చూపిస్తూ ఉంటుంది, అదే బోధ చేస్తూ ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా పట్టుకొని గమ్యానికి చాలా తేలికగా చేరవచ్చు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అదే విషయాన్ని మనకి అన్నాసాహెబ్ దబుల్కర్ విషయంలో కూడా మనకి తెలియజేశారు. ఆ అజ్ఞానాన్ని పోగొట్టి చివరికి ఎట్టకేలకు షిరిడి ప్రయాణమై వెళ్తాడు. చాలా ఆనందిస్తాడు. బాబాని దర్శించి వారు పొందినటువంటి ఆనందం వర్ణనాతీతము. అసలు అక్కడికి వెళ్ళమని నన్ను ప్రోత్సహించిన వాళ్ళ యొక్క రుణం జీవిత కాలంలో నేను తీర్చుకోలేనని చెప్పాడు. అంటే నానాసాహెబ్ చందోర్కర్ గారి యొక్క రుణం ఎన్ని జన్మలు కూడా నేను తీర్చుకోలేను. కారణం ఏంటో తెలుసా అండి, సాయిబాబా చూసిన దగ్గర నుంచి ఆ జీవితం ఒక లెక్క, సాయిబాబా వారిని చూడకముందు ఉన్న జీవితం ఒక లెక్క. ఇది సాయి భక్తుల అందరి అనుభవం అండి. నాది, అన్నాసాహెబ్ దబోల్కర్ది, మీదే కాదండి. ఎవరెవరు సాయిబాబా భక్తిని ఉన్నారో, సాయిబాబా భక్తిలో ఉన్నారో, వారి యొక్క కృపకి పాత్రులయ్యారో వారందరి జీవితంలో కూడా దాని ముందు ఉన్న జీవితం ఒక లెక్క, దాని తర్వాత ఉన్న జీవితం ఒక లెక్క. అయితే భక్తి ప్రధానం. సహజంగా మనం చూస్తాం చాలామంది కష్టంతో వస్తారు, తప్పులేదు, సాయిబాబా వాళ్ళ కష్టంతోనే రమ్మంటారు. ఒక సందర్భంలో ఒక భక్తుడు ఏం చేస్తాడంటే, సాయిబాబాని ఇవన్నీ అడగకూడదండి, కోరికలు ఉండకూడదండి, అంతా మనం ఆ అద్భుతాన్ని అడగాలని. అంటే పాపం ఆ అద్భుతాన్ని అడగడానికి వాడికి తెలియదు కదా, అది అడగడానికి ఫస్ట్ సాయిబాబా దగ్గరికి రావాలి కదా. వచ్చిన తర్వాత తన స్వాంతన పొందిన తర్వాత ఆ అద్భుతమైన విషయాన్ని కోరడానికి అవకాశం ఉంటుంది. మొట్టమొదటి దానికోసం రావాలి అంటే మనమే సిద్ధ పురుషులేం కాదు,
మనమే సాధనలో ఉన్నవాళ్ళం కాదు, మన తపస్సులం కాదు, ఋషులం కాదు, మన అడవి నుంచి వెళ్ళటంలా, మన సంసారం నుంచి ప్రపంచం నుంచి వెళ్తున్నాం. మరి ఏం కోరుకుంటాం అంతకన్నా? మనకున్న ప్రస్తుత కష్టాన్ని తీర్చి సాయిబాబా అని ప్రార్థన చేస్తాం. బాబా చెప్పారు, అలా చెప్పకు నువ్వు. వాళ్ళని ఎట్లా వస్తారో అట్లా రానివ్వు. వాళ్ళు కోరికలతోనే వస్తారు, కష్టాలతోనే వస్తారు, దుఃఖంతో వస్తారు, బాధతో వస్తారు. అవి తీర్చడానికి నేను ఇక్కడ కూర్చున్నాను. అందుకోసమే సహజంగా చూడండి, ఏ భక్తుడైనా వెళ్ళంగానే మొట్టమొదటి సాయిబాబా ఆ కష్టాన్ని తీరుస్తారు. తీర్చకపోతే ఇన్ని కోట్ల మంది సాయిబాబా భక్తులు అవుతారా? మనకి లాభం లేకపోతే మనం పోతామా? ఆలోచించండి, కామన్ సెన్స్. మనందరి జీవితం కూడా అంతే కదా. మనం కూడా ఏదో ఇబ్బందితోనో, ఏ కష్టంతో, దేంతోనే వెళ్తాం చాలా వరకు. ఏదో కొద్దిమంది ఉంటారు బాబాని సహజంగా ప్రేమించి ఉన్నటువంటి వాళ్ళు. అయితే ఈ వెళ్ళిన వాళ్ళు కూడా అది స్వాంతన పొందిన తర్వాత, ఓహో నా విశ్రాంతి ధామం, నా స్థానం, నా గురు స్థానం ఇది అని బాబా వారి దగ్గర అలా అంటిపెట్టుకొని ఉంటారు. అట్లా అంటిపెట్టుకున్న సందర్భంలో కొద్దిగా మనం జాగ్రత్త వహించాలి. ఇందాక మనం అనుకున్నట్టుగా ఎవరికి అన్ని కోరికలు తీరటం అనేది ఉండదండి. అది ఒక పిచ్చి ఆలోచన, ఒక అమాయకుడు చేసేటువంటి ఆలోచన. ఆ విధంగా మనకి సాయిబాబా కథల్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని తీసుకుంటా ఉన్నాం. ప్రతిదీ కూడా ఒక కథలాగా, చిన్న చిన్న కథల రూపంలో సాయిబాబా వారి జీవితాంతము, అంటే ఇప్పుడు కూడా సాయిబాబా ఉన్నారు, కానీ ఏ స్థితిలో ఉన్నారంటే ఆ పరబ్రహ్మ స్థితిలో ఉన్నారు, పరమేశ్వర స్థితిలో సాయిబాబా ఉన్నారు. కాబట్టి మనకు కావలసినటువంటిది శ్రద్ధాభక్తి. శ్రద్ధాభక్తి కనుక ఉన్నట్లయితే కేవలం కోరికలకే పరిమితం కాకుండా బాబా వారు చెప్పేటువంటి, వారు ఇచ్చేటువంటి ధనాగారం ఏదైతే ఉందో అది తీసుకొని మనం ఆనందంగా జీవించే అవకాశం ఉంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.